సార్ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ రూరల్లోనే అటు ఓట్ బ్యాంక్ ఉంది, ఇటు సిటీలో లేదనడానికి ఈ రోజు ప్రూవ్ చేశారు. ఇటు సిటీలో కూడా 2 బై ఎలక్షన్లో గెలిచారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? ఖచ్చితంగానమ్మా, కాంగ్రెస్ పార్టీ విజయం ఇది ఘన విజయం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన విజయం. దట్టు విశ్వసనీయత. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విశ్వాసమైన పార్టీ, తెలంగాణ ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ, ఈ ఆర్థిక స్థితిగతుల్లో కూడా 6 గ్యారెంటీ స్కీములను కూడా నడిపించాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ, పేదోనికి సన్న బియ్యం ఇచ్చిన పార్టీ, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేసిన పార్టీ, అట్ ద సేమ్ టైం నాకున్నంత వరకు డైట్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ ఇతరత్ర పేదోని ఆలోచన, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నా వాని కరెంటు బిల్లు కట్టేది. మా మహిళా అక్కచెల్లెలందరూ కూడా బస్సులో భర్త ముందల్లో కొడుకు ముందల్లో చేజాపకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ విశ్వసనీయత గతంలో ఉండింది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఈ బలాన్ని ఇంకా బాధ్యత అనుకుని ఖచ్చితంగా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం. సోషల్ మీడియా ఈసారి చాలా బాగా పనిచేసిందంటూ కూడా కేటీఆర్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఇటు ఎక్కడ కూడా గెలవలేదు, చాలా వరకు కూడా ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నిజాలు కొన్ని సడన్గా నిజాలు బయటకు వస్తాయి. కేటీఆర్ అనే మాట కూడా నిజమే. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ప్రజలలో పనిచేసి వాళ్ళు ఇచ్చేయలే మీడియాని. అంటే ఇది ఏమన్నా కదా, ఇప్పుడు సోషల్ మీడియా డిపెండెంట్ కాబట్టి ఎన్నిసార్లు అబద్ధం చెప్తాం. అమ్మ పూలు వచ్చే కథ ఇని యాసకు వచ్చింది మందికి. కాబట్టి సోషల్ మీడియా వద్దు, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దని కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఖచ్చితంగా ఆ బాధ్యతగా దాన్ని తీసుకుంటాం. ఈరోజు ఇంకా ఎక్కువ బాధ్యతతో ఇంకా లోతుగా ఆలోచన చేసి పేదోనికి చేరువయ్యే విధంగా తీసుకునే కార్యక్రమాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దొంగ ఓట్ల దీనిపైన ఏం చెప్తారు? ఈ ఆరోపణలపైన బీఆర్ చేస్తున్నారు. ఒకవేళ రిగ్గింగే నిజమైతే 100% రిగ్గింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఆఖరిగా 100 మంది మీడియా ఛానల్స్ ముందల, 100 డ్రోన్ల మధ్యలో, ఇంతమంది పోలీసు వ్యవస్థ మధ్యలో, ఇంతమంది మధ్యలో రిగ్గింగ్ చేసినామంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో ఓటింగ్ శాతమైనా పెరగాలి కదా. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. వీళ్ళకి అబద్ధం చెప్తే అతికిందే అతిగా చూడకుండా అబద్ధం చెప్పిడిస్తారు, అది నమ్మిపించే ప్రయత్నం చేస్తారు. ఆ రోజులు పోయినాయి. రిగ్గింగ్ పాలైంటే ఇప్పటిదాకా 70-80% పెరుగుతూ ఉండే, 50% అటు ఇటుగా ఉండకుండే. రిగ్గింగ్ జరగలేదు. ప్రజలు స్వేచ్ఛ వాయువుల్లో వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. 3 సంవత్సరాలు మేము ఓటేసి బీఆర్ఎస్ని గెలిపించి దాంట్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా మా ప్రాంతం పట్ల, మా డెవలప్మెంట్స్ పట్ల ఆలోచన చేయలేదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 2 నెలల్లో 150 కోట్లు చేయగలిగింది. 3 ఏళ్లలో దాదాపు 500-600 కోట్లు ఆ డెవలప్మెంట్ ఫండ్కి ఇచ్చి స్లమ్లో, మాసులో ఉన్నటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది విశ్వసించారు. ఆ నమ్మకాన్ని పెట్టుకుంటాం. మీకు కృతజ్ఞతలు. ఓ మంచి తీర్పు ఇచ్చారు. థ్యాంక్ యూ.